ఆదివారం జరిగిన రెండో టీ20లో సమిష్టిగా రాణించిన మన టీమిండియా 100 పరుగుల తేడాతో జింబాబ్వేని చిత్తు చేసింది. ఈ గెలుపుతో తొలి టీ20లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. దాంతో 5 టీ20ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఇక వీళ్ళిద్దరి మధ్య టీ20లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 10 మ్యాచ్లు జరిగితే అందులో టీమిండియా 7 మ్యాచ్లు గెలిచింది అండ్ జింబాబ్వే 3 మ్యాచ్లు గెలిచింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 అరారే వేదికగానే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా తుది జట్టు ఎంపిక శుభ్మాన్ గిల్ అండ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ 2024 జట్లో భాగమైన యశస్వి జైస్వాల్ అండ్ శివం దుబే, సంజు శాంసన్లు భారత్ జట్లోకి అందుబాటులోకి రానున్నారు. ఈ ముగ్గురి స్థానాల్లో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలను తాత్కాలికంగా ఎంపిక చేసింది. ఇక చివరి 3 టీ20లకు శివం దుబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ అందుబాటులోకి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ జట్టును వీడనున్నారు. ఇకపోతే సీనియర్లుగా అందుబాటులోకి వచ్చే ఈ ముగ్గురిని తుది జట్లోకి తీసుకోవడం శుభ్మాన్ గిల్ అండ్ వివిఎస్ లక్ష్మణ్లకు సవాల్గా మారింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగడం, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో తదుపరి మ్యాచ్లో వారిని కొనసాగించే అవకాశం ఉంది. దాంతో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అరంగేట్ర మ్యాచ్లో ధ్రువ్ జురేల్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో సంజు శాంసన్కు రూట్ క్లియర్ అయింది. ఇక రియాన్ పరాగ్ స్థానంలో శివం దుబే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ యశస్వి జైస్వాల్ను ఆడించాల్సి వస్తే సాయి సుదర్శన్ స్థానంలో యశస్వి జైస్వాల్ను ఆడించవచ్చు. ఈ మార్పులు తప్ప మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఒకసారి మూడో టీ20కి టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. ఇక వన్డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ ఆడనుండగా 4వ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా రియాన్ పరాగ్లు ఆడే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో శివం దుబే ఆడనుండగా 6వ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగనున్నాడు. ఇక ఫినిషర్గా 7వ స్థానంలో రింకు సింగ్ ఆడనుండగా స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కొనసాగనున్నారు. ఇక పేసర్లుగా ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్లతో కలిసి శివం దుబే పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఒకవేళ కుర్రాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ప్రపంచ కప్ విజేతలు ముగ్గురు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది.